సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని 6 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని 6 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉమామహేశ్వరరావు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇక ఇటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ 3వ టీంలో ఏసీబీగా ఉమామహేశ్వరరావు పనిచేస్తున్నారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని 6 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉమామహేశ్వరరావు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఇక ఇటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ 3వ టీంలో ఏసీపీగా ఉమామహేశ్వరరావు పనిచేస్తున్నారు. రైట్, డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, ఏసీబీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో మరోసారి ఏసీబీ రైడ్స్ కలకలం చెలరేగింది. ఇటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్, సిసిఎస్కు సంబంధించినటువంటి డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేసినటువంటి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఏసీబీ రైడ్స్ జరుగుతున్నటువంటి ఆయన యొక్క నివాసం వద్ద ఉన్నాం. అశోక్ నగర్లోని ఇటు మనం చూసినటువంటి ఇక్కడ అశోక ఓర్నాటా అపార్ట్మెంట్స్లోని ఆయన యొక్క అపార్ట్మెంట్కు ఆయన యొక్క ఫ్లాట్ ఏదైతే ఉంటుందో 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఇటు ఉమామహేశ్వర యొక్క ఫ్లాట్లో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, అలాగే ఇతర సన్నిహితులకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 6 ప్రాంతాల్లో ఈ యొక్క సోదాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గతంలో ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఇటు ఏదైతే ఇప్పుడు సిసిఎస్కు సంబంధించి డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేయడానికంటే ముందు గతంలో ఆయన సాహితీ ఇన్ఫ్రా కేసులో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేశారు. గతంలో ఏదైతే ఈ యొక్క సాహితీ ఇన్ఫ్రా ఫ్రీ లాంచింగ్ పేరుతో అటు అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళందరినీ మోసాలు చేసిన తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించి ఇటు ఉమామహేశ్వరరావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన డిటెక్టివ్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అధిక మొత్తంలో ఆస్తులు కలిగి ఉన్నారు, అంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు యొక్క సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గత ఉదయం నుంచి కూడా యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ముఖ్యంగా ఇటు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి మొత్తం బ్యాంకు డీటెయిల్స్కు కావచ్చు, అలాగే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్, ఆస్తి పత్రాలు, అలాగే మొత్తం ఇల్లు మొత్తం కూడా సోదాలు చేస్తున్నారు. లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికే ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి సమయంలోనే కొన్ని విలువైనటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగానే మనకు ప్రాథమిక సమాచారం అందుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన ఏదైతే బ్యాంకు డీటెయిల్స్ను బ్యాంకును యొక్క లావాదేవీలను మెయింటైన్ చేస్తున్నారో ఆ ఖాతాలు మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఇటు ఏసీబీ అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఆయనతో పాటు ఇటు ఉమామహేశ్వరరావుతో పాటు ఆయనకు ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం, ఇక్కడ నుంచి ఏసీబీ అధికారులు బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని బట్టి ఇతర ప్రాంతాల్లో ఆయనకు ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి కూడా తెప్పించి పూర్తిగా విచారిస్తున్నట్లు కూడా మనకు ఇటు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు బయట నుంచి వెళ్ళినటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. మొత్తానికి హైదరాబాద్లో మరొకసారి ఏసీబీ అధికారుల యొక్క సోదాలు అనేవి సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇప్పుడు ఉమామహేశ్వరరావుకు సంబంధించి యొక్క సోదాలు ముగిసిన తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు అనే విషయాలు కూడా ఈ సోదాల అనంతరం బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇటు ఉమామహేశ్వరరావు ఇటు సిసిఎస్కు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఇటు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ 3లో ఏసీపీగా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన పెద్ద మొత్తంలో అంటే కొంత అక్రమాస్తులు కలిగి ఉన్నారనేటువంటి ఉద్దేశంతోనే ఏసీబీ అధికారుల యొక్క రైడ్స్ను చేపట్టడం జరిగింది. మొత్తం 6 బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు టోటల్గా ఆయనకు సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, అలాగే సన్నిహితులు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఇదే సోదాలు నిర్వహిస్తూ కూడా పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే ఇల్లు మొత్తాన్ని కూడా పూర్తిగా తనిఖీ చేస్తూ పెద్ద మొత్తంలో నగదును అలాగే ఇతర వస్తువులకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. సో ఈ సోదాలు మరికొన్ని గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సోదాల అనంతరం ఆయన ఎంత మొత్తంలో ఆస్తులు కలిగి ఉన్నటువంటి విషయాలను ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సూర్య.